హలో నమస్తే. మందాకృష్ణ మాదిగ గారికి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఐటీ వింగ్ వాళ్ళే పోస్ట్ చేశారు ఒక పోస్ట్ని. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నటువంటి ఏమంటారు నందిగాం సురేష్ గారి ఫోటో వేసి ఇంకొక పక్కన మందకృష్ణ మాదిగ గారి ఫోటో వేశారు. సో ఈ రెండు ఫోటోలు వేసి వాళ్ళు చూడండి, జగన్ గారు అయితే మీ మాదిగ కులస్తులను దగ్గరికి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, మీకు పక్కన వేరే చోట మీకు ప్లేట్ వేసారని చెప్పి అర్థం వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ వాళ్ళు పోస్ట్ చేశారు ఒక పోస్ట్ని. ఇదంతా కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అఫ్కోర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కాంట్రవర్సీ నెల్లూరులో వెంకయ్య నాయుడు గారి యొక్క ఇంట్లో రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్లో అక్కడ నారా లోకేష్ గారు, వెంకయ్య నాయుడు గారు, ఇంకొంతమంది ఎవరు బీజేపీ దత్తాత్రేయ గారు ఎవరో కనిపించారు. దాంట్లో ఎవరో ఒక 4-5 పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడ రిసెప్షన్కి వెళ్ళారు. రిసెప్షన్కి వెళ్ళినప్పుడు జనరల్గా పెద్దోళ్ళకి విఐపీలకి సపరేట్గా భోజనం పెడతారు కాబట్టి ఆ విఐపీల భోజనంలో వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళకి వెండి ప్లేట్లు వేసారు, వెండి ప్లేట్లు వేసి భోజనం పెట్టారు. ఓకే, అఫ్కోర్స్ అది వాళ్ళు వెండి ప్లేట్లో భోజనం చేస్తే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. వాళ్ళు వెండి ప్లేట్లలో భోజనం పెడితే టెక్నికల్గా మందకృష్ణ మాదికి కూడా నష్టం ఏమి లేదు. ఇక్కడెక్కడ సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్ట్ ఏంటంటే అదే పిల్లికి పిలిచినటువంటి వెంకయ్య నాయుడు గారు మందకృష్ణ మాదిగ గారికి పేపర్ ప్లేట్లు వేసి భోజనం పెట్టారు, ఒక పక్కన కూర్చోబెట్టి అని చెప్పేటువంటి ఒక పోస్ట్ జరుగుతుంది. సరే, నేను ఆ పోస్ట్ గురించి మాట్లాడబోయే ముందు సోషల్ స్టాటస్ గురించి మాట్లాడుతున్నది. కొన్ని మనం టెక్నికల్గా భారతదేశంలో కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వివక్ష అనేది ఒక్కొక్క సమాజంలో వివక్ష అనేది సమాజంలో నాటుకుపోతాయి. అవి మనం ఏం చేయలేము. ఇప్పుడు అమెరికాలో ఇక్కడేం అమెరికా అతీతం ఏం కాదు. అమెరికాలో అక్కడ తెల్లోళ్ళు నల్లోళ్ళు వివక్ష ఉంది. సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఇంకోటి ఏదో వివక్ష ఉంది. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా పెద్ద ముస్లింలు చిన్న ముస్లింలు అని వివక్ష ఉండేది. సో ఇది మన భారతదేశంలో ఈ వివక్ష అనే దాన్ని మన సాధారణంగా ఎవరు తీసేయలేరు. దాన్ని పెళ్ళాం పల్లెం పల్లె నీ స్టేటస్ చెప్పేది. నువ్వేంటో నీ స్టేటస్ ఏందో తెల్లాలంటే పెళ్ళాం పల్లెం పల్లె అని 3 పీలు. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటారు కదా, పీపీపీ మోడల్. మనకు కూడా ఒక పీపీపీ మోడల్ ఉంది. పల్లాం పల్లె పెళ్ళాం. నువ్వు చేసుకున్న పెళ్ళాం ఎవరు, దాన్ని బట్టి నీ స్టేటస్ ఏందో తెలిసేది. ఓకే, నీ భార్యని నీ కులపోటు నువ్వు ఏ కులం అమ్మాయిని చేసుకున్నావు అని బట్టి నీ కులం తెలిసేది సింపుల్గా. రెండోది పల్లెం. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఏం పల్లెం వేస్తున్నారు, ఏ పల్లెంలో భోజనం పెడుతున్నారు అనేది నీ స్టేటస్ తెలిసిపోయింది. నీకేసేటువంటి పల్లెం ఉంది కదా, దాన్ని బట్టి నీ స్టేటస్ తెలిసిపోయింది. పల్లె, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఏ పల్లెలో ఉన్నావు, దట్ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఓకే, భారతదేశ సమాజంలో దీన్ని మూడింటిని మన పీపీపీ మోడల్ని మనం ఏమీ తప్పించుకోలేము. చంద్రబాబు నాయుడు గారు లాంటి తీసుకొచ్చినటువంటి పీపీపీ మోడల్ మనకు కూడా అఫ్కోర్స్ ఆయన ఒక మంచి ఉద్దేశంతో పెట్టారులేండి. అది వేరే పీపీపీ, మన వేరే పీపీపీ మోడల్. ఓకే, నేనేమన్నానంటే ఈయన సరే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కాదు, అది ఒక ఫంక్షన్లో జనరల్గా వివక్ష అయితే ఉండదు. ఇళ్లల్లోకి రానివ్వరు జనరల్గా. సమాజంలో ఇళ్లల్లోకి వెళ్ళినప్పుడు మీకు సపరేట్ పాలెలు వేయటం, ఇళ్లల్లోకి రానివ్వరు, ముఖ్యంగా దళితుల్ని. ఓకే, ఏదో హాల్లో వరకు రానిస్తారు, అతని లోపల నుంచి ఇక అలౌ చేయరు అదంతా. బట్ అది నాకు తెలిసిన వరకు అదేంటంటే ఒక పెళ్లి రిసెప్షను, అది కూడా ఒక పందిరిలో భోజనం చేస్తున్నారు. పందిరిలో భోజనం చేస్తున్నప్పుడు అక్కడ వివక్ష ఉండిద్దని నేనైతే అనుకోవట్లే, అక్కడ డిస్క్రిమినేషన్ ఉండిద్దని నేనైతే అనుకోవట్లే. ఓకే, బట్ అక్కడ క్యాస్ట్ అనేది ఇష్యూ కాకపోవచ్చు. మందకృష్ణ మాదిగ గారికి పేపర్ ప్లేట్ వేయటానికి వాళ్ళకి కళ్ళం ఏంటంటే క్యాస్ట్ కారణం కాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా. బట్ నా ఉద్దేశం ప్రకారం బట్ డెఫినెట్గా
ఒక డిస్క్రిమినేషన్ అయితే జరిగి ఉండొచ్చు. అదేంటంటే స్టేటస్లో డిస్క్రిమినేషన్. అంటే నారా లోకేష్ ఒక మినిస్టరు, పెద్దవాడు, అంటే పెద్దోళ్ళు, వీళ్ళందరూ పెద్దోళ్ళు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఆయన పేరు వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పెద్దోళ్ళు, కులంలో, ధనంలో, జనంలో పెద్దోళ్ళు వాళ్ళంతా. మందకృష్ణ మాదిగ నిన్ను కేవలం ఓట్ల బ్యాంకు కోసం మాదిగల్ని, అరే ఈ మాదిగలు మొత్తం కూడా సెక్యులర్ వాదులతో ఉన్నారు, ఈ మాదిగలు మొత్తం కూడా చాలామంది మెజారిటీ క్రిస్టియన్స్ అయిపోయారు, క్రిస్టియన్స్ అయిపోయి ప్రతిసారి కాంగ్రెస్ కోటేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోటేస్తున్నారు, ఎలాగే వీళ్ళని చీల్చాలి అంటానికి నిన్ను ఒక పావుగా వాడుకున్నటువంటి ఒక వీర సైనికుడు ఎవరంటే మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగని ఒక వీర సైనికుడిగా వాడుకున్నారు వాళ్ళు. ఈయనేమో ఒక యాంగిల్లో చూస్తున్నాడు. ఒక టెక్స్ట్ బుక్ ఉండేది కదా, టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ చదివితే ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ ఉండేది. నువ్వు లోపలికి వెళ్తే కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో, అవి మొత్తం చదవలే ఈయన ఓన్లీ ఆ రిజర్వేషన్ అనేటువంటి ఆ మోసం నుంచి బయటికి రాలేదు, వర్గీకరణ అనేటువంటి మోసం నుంచి బయటికి రాలేదు అతను. వర్గీకరణ బియాండ్, దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫర్ మాదిగే కమ్యూనిటీ. బియాండ్ వర్గీకరణ, దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ టు ద మాదిగే కమ్యూనిటీ. వన్ ఈజ్ సోషల్ డిస్క్రిమినేషన్, సోషల్ injustice, religion, majority of them are Christians, what problems they are facing in the society. సెక్యులరిజంలో ఈ సెక్యులర్ వాదం పోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ మాదిగాస్ వాట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ బియాండ్ దేర్ రిజర్వేషన్. మోరోవర్ ఇప్పుడు వీళ్ళందరికీ మెజారిటీ మాదిగలు క్రైస్తవులుగా మారినప్పుడు అసలు క్రిస్టియన్స్కి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. అంటుందా బీజేపీ వాళ్ళే వీళ్ళు క్రిస్టియన్స్ మొత్తం రిజర్వేషన్ తీసేస్తామని? అండ్ బియాండ్ ద వర్గీకరణ, బియాండ్ క్లాసిఫికేషన్. వర్గీకరణ అనేది 10% ప్రాబ్లం, దెర్ ఇస్ 90% ప్రాబ్లం బియాండ్ ద క్లాసిఫికేషన్. హీ డజంట్ వాంట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఒక మోసదారంలో ఒక వర్గీకరణ పట్టుకొని మాదిగల మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీకి అప్పగించినటువంటి ఒక వీర సైనికుడు మందకృష్ణ మాదిగ. ఆయన పిలిచి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఆయన పిలిచారు, ఒక పేపర్ ప్లేట్లు వేసి పక్కన కూర్చోబెట్టి భోజనం చేశారు. దాన్ని కవర్ డ్రైవ్ కొట్టారు. తర్వాత వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు, ఇదిగోండి మందకృష్ణ మాదిగ గారికి అవమానం జరగలేదు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో కలిసి భోజనం చేశాడు అని చెప్పేసి ఒక కవర్ డ్రైవ్ కొట్టడానికి ట్రై చేశారు. తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కంటే ఎక్కువ ఉన్నారండి నీకేమన్నా? అక్కడ నారా లోకేష్ గారితో పాటు తెలుగుదేశం అభిమానులు వెళ్ళలేదా? యూ వెంట్ టు ఏ విఐపీస్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇదిగోండి ఈరోజు నా కార్యకర్తలతో నేను భోజనం చేస్తాను వెంకయ్య నాయుడు గారు మీరు చేయండి అని చెప్పి పోయిన తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి కూర్చున్నాడా నారా లోకేష్ గారు? ఒకవేళ ఆయన ట్రై చేశాడు అనుకోండి, వెంకయ్య నాయుడు గారు ఊరుకుంటారా? వెంకయ్య నాయుడు గారు, దిస్ ఈజ్ ఎ విఐపీ మ్యారేజ్, నీకు సపరేట్గా విఐపీలకు ఒక చైరు వెండి పిల్లలు వేశారు. నారా లోకేష్ గారు నేను పేపర్ ప్లేట్లో నా తెలుగుదేశం కార్యకర్తలతో తింటానంటే వెంకయ్య నాయుడు గారు ఊరుకునేవాళ్ళ? మరి వెళ్ళి తిన్నావుగా, పర్లేదండి మా ఎంఆర్పిఎస్ వాళ్ళతో నేను భోజనం చేస్తాను పేపర్ ప్లేట్లో అని వెంకయ్య నాయుడు గారు అంటే సరే అని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఓకే, ఏదో కొన్ని ఓటు బ్యాంక్ ఎంతవరకు నేను వాడాలి అంతవరకు వాడతారు. మందకృష్ణ గారు వర్గీకరణ వల్ల మాదిగలకి మంచి జరిగితే మంచిదే. ఇట్ డజంట్ మ్యాటర్ మాలలకి మంచి జరిగినా మాదిగలకి మంచి జరిగినా వన్ ఆస్పెక్ట్లో ఆర్గ్యుమెంట్లో ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారు, ఒకరు లాభపడితే ఒకరు నష్టపడతారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అన్నీ కూడా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఎవరికి న్యాయం, నీతి, ధర్మం అనేది ఏమి లేవు, అన్నీ రాజకీయ నిర్ణయాలే. ఓకే, నిజంగా సోషల్ జస్టిస్ గురించి మాట్లాడితే, వర్గీకరణ గురించి మాట్లాడితే ఫస్ట్ చేయాల్సిన వర్గీకరణ మహిళలకే ఫస్ట్ వర్గీకరణ చేయాలి. 50% రిజర్వేషన్స్ మహిళలకి ఇచ్చేయాలి, 50% ఇవ్వాలి రిజర్వేషన్స్. ఎందుకంటే భారతదేశంలో 50% మగవాళ్ళు ఉంటే 50% మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. మరి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ మాదిగ గారు వీళ్ళెవరు కూడా మహిళలకు 50% ఇవ్వమనేటువంటి చెయ్యరు. నరేంద్ర మోడీ గారు మాట్లాడరు.
కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్లోకి లెట్ us నాట్ గోయింగ్ టు దాట్. ఓకే, నేనేమంటాను, బియాండ్ రిజర్వేషన్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ విచ్ మందకృష్ణ మాదిగా ఓవర్సీస్ జస్ట్ బికాస్ ఐ మీన్ వాళ్ళ యొక్క అసోసియేషన్లోకి వెళ్ళటానికి అతను చాలా పొరపాట్లు చేశాడు అనేది నాకైతే భావిస్తున్నా. సో ఇది సంగతి. ఈ కాంట్రవర్సీలో మందకృష్ణ మాదికి సపరేట్ ప్లేట్ వేసి భోజనం పెట్టారు అనేది సోషల్ మీడియాలో జరుగుతుంది. అతనే ఆలోచించుకోవాలి, అతని స్టేటస్ ఏంటి, అతనేంటి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి టూ మచ్గా వెళ్తే ఇది తిరగాలి. దాన్ని అందుకే నేను కూడా ఏంటంటే పెళ్ళాం, పల్లెం, పల్లె ఈ మూడిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా వెళ్తూ ఉంటా. అఫ్కోర్స్ నా పెళ్ళాం బ్రాహ్మణులేండి, అమ్మాయి. పెళ్ళాం పక్కన పెడితే పల్లెము పల్లె ఈ రెండు నేను దృష్టిలో పెట్టుకొని పోతా. నేను పెళ్ళాన్ని వదిలేయండి, ఓకే. బట్ నేను కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మన కులపోలనే కదా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నాకు 2 పీలు అయితే పల్లెం పల్లె 2 పీలు నాకైతే మిగతా మా సమాజం మొత్తానికి 3 పీలే కదా, పిపిపి మోడలే. జాగ్రత్తగా చూసుకొని మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి చూసుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.